నాకు నా పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి. అసలు ల్యాండ్ ఉన్నది, పట్ట భూమి కూడా కాదు. ఇక ఇటు పక్క 2 ఎకరాలు ఉంటుంది, ఇక్కడ పక్క 2 ఎకరాలు ఉంటుంది. పల్లెటూర్లలో ఏం కూలినాలి అయితే జిక్కది, ఏం చేస్తే మా కడుపు పోషిస్తాం మేము అంటని ఇక కౌలు రైతులకు కట్టుకున్నాము. కట్టుకున్న భూమికి 2 ఏండ్ల సరిగా వాతావరణం లేదు. సరిగా వాతావరణం లేక మేము ముందు కట్టినప్పుడే పైసలు కడితేనే వాళ్ళు భూమి మాకు అప్పిస్తారు. ఇక పైసలు కట్టకుంటే భూమి రాదు మా కబ్జాలో అంటే ముందే పైసలు కట్టేస్తున్నాం. తర్వాత ఏ పంటలు పెట్టినా కానీ చేయిస్తున్నది, ఏ పంటలు పెట్టినా కానీ చేయిస్తున్నది. మరి అంతగానం పేదోళ్ళకే అంతగానం గుర్తు చేసుకుంటలేరు ప్రభుత్వం. ఎట్లయితే ఎట్లా చేయాలంటని ఇట్లా మేము చాలా బాధపడ్డాం. 3 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు ఉన్నారు నాకు. ఇక పెళ్ళిళ్ళు చేసుకుంటా ఈ అప్పుల్లో కట్టుకుంటా బేజారు వచ్చింది. మా హస్బెండ్ అయితే ఎట్లయితే ఈ అప్పు తెరపాలి మనము, ఈ కౌలు రైతుతోటి భూమి కట్టుకొని నష్టమే పోతున్నాం. కానీ ఒక్కనాడు మనం సల్లేసిన పైసలు కూడా తిరిగి వస్తలేవు. ఎట్లా చేయాలంటని ఇక ఆత్మహత్యకు కూడా సిద్ధమైండు. ఆత్మహత్యకు సిద్ధమైతే ఎట్లయితే చేయాలి, ఇక నా మొగడు నా మాట వింటలేడు, జీవిపోతే ఏం చేయాలి మేమంటని 2 ఆడపిల్లలకు నేర్పిన సార్. పండి మీ నాయన అట్లా చేనికి పోయిండు, మందు తాగుతా సస్తా అంటని రాత్రి మొత్తం మొత్తుకున్నాడు. బేటా పోండి, నేను ఎంబడిపోతే నాకు కొడుతున్నాడు, మీరన్నా పోండి అంటే 2 ఆడపిల్లలకు తోలిస్తే అతనికి పట్టుకొని తెచ్చిర్రు ఇంటికి తెచ్చి పానం అయితే కాపాడుకున్నాం. ఎట్లయినా 1-2 నెలలు పానం కాపాడుకున్నాం. కానీ అప్పు అంటే ఎక్కడికి వెళ్ళి జరుగుతలేదు సార్. మా పేదోళ్ళకు కూడా ఎట్లయినా బీమా రైతు అయినా పట్టభూమి వాళ్ళకే పోతున్నది. బీమా రైతు ఈ రైతు బంధు కూడా వాళ్ళకే పోతున్నది. మొదటి సమస్య ఏమంటే పట్ట ఉంటుంది వాళ్ళ పేరు మీద, బ్యాంకులలో పోయి ఖరాబ్ లోన్లు తీసుకుంటున్నారు. ఏ ఈగలాలినా కానీ ఆ పట్టభూమి వాళ్ళకే అవుతున్నాయి. మా పేదోళ్ళకంటే ఎవ్వరు కూడా గుర్తు చేసుకుంటలేరు సార్. ఎవరు కూడా ఎంత మేము బాధపడినా, ఎంత ఆత్మహత్య చేసుకున్నా కానీ ఏమో మాకేం తెలుసు. ఏ హైదరాబాద్లో పట్టభూమి వాళ్ళు ఏ హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళకు రైతు బంధు పోయేదే పోతున్నది, అయ్యేదే అవుతున్నది. మా పేదోళ్ళకి ఏం లేదు. చేనులో పైసలు చల్లేసి నష్టము, మళ్ళా పట్టభూమి వాళ్ళకు పైసలు ఇచ్చి కూడా నష్టమే. మళ్ళీ ఏ కూలికి పోయినా కానీ కూలీలకు పిలిచినా కానీ ఆ చేను పని ఏమి ఇంటోళ్ళతో అవుతుందా సార్? కాదు. ఏ కూలీలను పిలిచినా 500-400 పైసలు ముందు పడేస్తేనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వెనకట్లేక ఎడ్లు బండి నాగలి అయితే లేదు, ఆ మిషన్ తోటే చేపియాలి. ఏం చేపిస్తే భూమి పని ట్రాక్టర్ పిలిపియాలి, రూటర్ చేపియాలి అంటే వాటికి కూడా 10,000, 4,000, 6,000, 7,000, 11,000 అట్లా పైసలు వాడేస్తేనే వాళ్ళు వస్తారు. ఇక భూమి కట్టుకున్నా కదా, ఇరుసుకు భూమి కట్టుకున్నా కదా, ఎట్లయినా దీనికి సాగు చేయాలి, ఎట్లయినా దీనికి సాలో చేయాలి. ఆ ఇరుసు మీదనే మేము అన్ని లాగోడి పెట్టుబడి పెట్టుకుంటూనే ఉన్నాం. కానీ మేము పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వస్తూనే లేదు సార్. ఎన్నో 10 ఏండ్లైనో 15 ఏండ్లైనో ఆ కౌలు భూమిలకు చేయబట్టి. ఈ పల్లెటూర్లలో ఏ జాపోలు లేరు, మా తాండలో ఎవ్వరు లేరు. పూరా పేదోళ్ళే ఉన్నది మా ఊరైతే. పూరా పేదోళ్ళు ఉండి ఎట్లయితే ఎట్లయితుంది భూమి చేసుకుంటేనన్నా మేము పోషిస్తామేమంటాను ఆశకు చేస్తే కూడా ఆ భూమి మాకు తిరిగి చూస్తలేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎక్కడికి చూస్తలేదు. మా పేదోళ్ళకు గుర్తు చేసుకొని ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలా పుణ్యం ఉన్నదంటే ఇది ఒక నమ్మనివి.